అన్నయ్యకి అక్కకి నా వందనాలు. 7 వారాల నుంచి మంగళవారం ప్రార్థనకు వస్తున్నా. అంతకుముందు రాగ తొలికి నడుములు నిలబడలేదు. నొప్పులతో ఎంతో బాధపడుతున్నా. క్యాన్సర్ గడ్డలు, రొమ్ము క్యాన్సర్లు 12 లక్షలు పెట్టినా. ఇప్పుడు 3 ఆసుపత్రులు తిరిగిన. క్యాన్సర్ గడ్డ కూడా కొద్దిగా తగ్గింది. నడువుల నొప్పులు తగ్గినాయి. ప్రభు స్వస్థపరిచాడని చెప్తున్నారు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. నాకు పోయిన నెలలో మొగ్గాలి ఆడగాలి ఇద్దరు పట్టారు. 2 నెలలు అలా ఇబ్బంది పడుతూ ఉంటే ఎవరో తెలియని వాళ్ళు వచ్చి చెప్పారు పలానా దగ్గర ఇప్పుడు తగ్గిపోయిద్దని. ఇంకా అప్పుడు ఆ వారం ఇడికి వచ్చాము. ఇడికి వచ్చిన తర్వాత ఇంకా అట్లా ఒంట్లోకి వచ్చి ఇక్కడ పడిపోయాను. తగ్గింది. ఇంకా నాకు 7 వారాలు రమ్మని చెప్పారు. చీకటి వెళ్ళిపోయింది శరీరంలో. ఈ వారం 7వ వారం వచ్చింది. నేను బియ్యం బద్ద తెద్దాం అనుకున్నాను. దానికి సరిపడా డబ్బులు తీసుకుని వచ్చాను సార్. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుడు చేసిన కార్యాన్ని బట్టి యేసయ్యకే మహిమ. దేవుని నామానికి స్తోత్రాలు. అయ్య గారికి నా వందనాలు. నేనైతే 7 వారాలు వస్తానని ఒప్పుకున్నాను. అయితే నాకైతే నీకు హార్ట్ ప్రాబ్లం ఉంది, నీకు కిడ్నీ ప్రాబ్లం ఉంది, నీకు అన్ని ప్రాబ్లాలు ఉన్నాయి అని డాక్టర్ గారు అయితే నాకు చెప్పిండు. నేను చెకప్కి వెళ్ళినప్పుడు కూడా వాళ్ళు అన్నీ చేస్తుంటే నాకు భయంగానే ఉంది. తర్వాత అమ్మ నీకు ఏ ప్రాబ్లం లేదమ్మా, నీకు బీపీ తప్పితే నీకు ఏ ప్రాబ్లం లేదని నాకు టెస్టులు వచ్చినాయి. నార్మల్ రిపోర్ట్ మామూలు రిపోర్ట్లు వచ్చినాయి. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే 500 కానుక కూడా వేస్తానని ఒప్పుకున్నాను. దేవుడికి వందనాలు. మీకు అందరికీ నాకు వందనాలు. నాకు మా ఇంటి అనారోగ్యం ఉన్నప్పుడు మా కోడళ్ళకి, మా కొడుకులకి, మా మనవలకి అందరికీ ఎంతో బలహీనంగా ఉన్నప్పుడు నాయన నేను మంగళవారం పోయి సాక్ష్యం చెప్పుకున్నా. అందరికీ ఆరోగ్యం ఇస్తే నీకు సాక్ష్యం చెప్పుకున్నాను, ఒప్పుకున్నాను. మా అందరూ ఆరోగ్యంగా మా అందరికి వచ్చి ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యు అమ్మా. 7 వారాలు వచ్చిన మంగళవారం కాలు నొప్పులన్నీ ఆ ఎరుకు నొప్పులు. ఇప్పుడు ఏం నొప్పులు లేదు స్వామి. వందనాలు. ఇప్పుడు ఎట్లుంది మరి? బాగానే ఉంది. ఇప్పుడు బాగా అయిపోయిందా? ఏ ఊరి మీది? పొట్లపాడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. హల్లెలూయా. మా పాపకి వారం 10 రోజుల నుంచి ఫీవరు. అయితే హాస్పిటల్కి వెళ్ళాము. ఇంజక్షన్లు సెలవులు అన్నీ వాడుతున్నాం, అయినా తగ్గలేదు. ఇక్కడ ఏసురత్నం తీసుకుపోయి పూసేసరికి తగ్గిపోయిందమ్మా. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. యేసయ్యకే మహిమ కలుగును. అమ్మగారికి అయ్యగారి నా వందనాలు. నాకు కాళ్ళు ముళ్ళు గుచ్చుకుంది. అది కాలు ఇంతలా వాసుకొచ్చి డాక్టర్లు అమ్మ నీకు సెప్టిక్ అయితే అన్నారు. ఇంటికి వచ్చి ప్రార్థన చేసుకొని ప్రభువా నా కాలు నొప్పి తగ్గిపోతే నేను సాక్ష్యం చెప్పుకుంటానయ్యా అని చెప్పేసి అనుకున్నా. తగ్గిపోయి స్వస్థపరిచాడు యేసయ్య. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. అయ్యగారికి అమ్మగారికి వందనాలు. నాకు మలలో వచ్చి నొప్పిగా వారం రోజులు నొప్పితో బాధపడ్డాను. ఏంది ప్రభువా నాకు సమస్యల మీద సమస్యలు వస్తున్నాయి, ఎందుకొరకు వచ్చింది దాన్ని నేను ప్రార్థన చేసుకొని కన్నీటితోటి ఏసు రక్తం పూసుకొని ప్రార్థన చేసుకున్నాను. తగ్గిపోతే మంగళవారం ప్రార్థన పోయి సాక్ష్యం చెప్పుకుంటా తండ్రి నాకు తగ్గి అయ్యి అనుకున్నాను. ప్రార్థన చేసుకొని పండుకాగానే నాకు తెల్లరాలకు తగ్గిపోయింది. స్వస్థపరిచిన యేసయ్య. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్ట్ అయ్యి నా 100 ఈగలు పడు మాది. నాకు కడుపుల నొప్పి అయితే యేసయ్య కడుపుల నొప్పి తగ్గిపోతే కడుపుల నొప్పి వస్తగానే జ్వరం వచ్చింది. జ్వరం వస్తేనే ఈ చెయ్యి పడిపోయింది. ఈ పడిపోతే ఏంది యేసయ్య అని తెల్లారుదాం కానీ 4 గంటలకు లేసి ప్రార్థన చేసుకుని బియ్యం కట్ట చేస్తాను యేసయ్య తగ్గిపోవాలి నాకని. మళ్ళీ పండు నొప్పికి అయితే హాస్పిటల్కి పోతే 3000 అడిగారు. పండు అడ్డం తిరిగినది, నీకు అడ్డం తిరిగినది తీయాలంటే 3000 అడిగితే 3000 లేవయ్యా 2000 కంటే 2000 అయితే నేను చెయ్యను అన్నాడు. యేసయ్య నువ్వే ఉన్నావని నొప్పి తగ్గించిండు యేసయ్య. ఇదే నాకు సాక్ష్యం. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభు చేసిన స్వస్థతను బట్టి దేవుని మహిమ పరుద్దాం. మా మనవరాలకి 2 అమ్మాయిలు అయితే నెల తప్పిన పాటిని అక్కడికి వచ్చిన. మా అబ్బాయి పుడితే నేను 5,000 సందా చేసి సాక్ష్యం చెబుతాను అనుకున్నాను. అబ్బాయి పుడితే వస్తాననుకున్నాం. అబ్బాయి పట్టిండు. 6వ రోజు పోయి ఏడితే నేను నీకు ఫోన్ చేసిన 1 గంట అప్పుడు ప్రార్థన చేసిన తగ్గిపోయింది. చూడండి దేవుని బిడ్డ, దేవుడు గొప్ప కార్యం, ప్రార్థన గొప్ప కార్యం చేస్తుంది. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ అమ్మకు వందనాలు. మా ఆయన పని మీద నుంచి పడి కాలు దెబ్బ తగిలి ఎమికి చిట్లి ఆపరేషన్ చేయాలన్నారు. దేవుడి దగ్గర తగ్గిపోతే 3 వారాలు వచ్చి సాక్ష్యం చేస్తాం మంగళవారం ప్రార్థన అనుకున్న. ఆపరేషన్ లేకుండా కాలు తగ్గిపోయింది. ఆపరేషన్ లేకుండా దేవుడు మేలు చేస్తారు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. పాస్టర్ గారికి వందనాలు. నాకు నైట్ 11:30 బీపీ రేజ్ అయ్యి ఆయాసము పట్టంత బిరుగా ఉంటే హాస్పిటల్ పోతే ఇండిషన్ వేసినాక మళ్ళీ తగ్గింది. అప్పటికి మళ్ళీ వచ్చింది. తెల్లారిపోతున్న అట్నే ఉంటే మంగళవారం చర్చికి పోయి సాక్ష్యం చెప్పుకుంటాం తగ్గింది. స్వస్థపరిచాడు దేవుడు. గట్టిగా చప్పట్లు కూడా గట్టిగా దేవుని మహిమ పరుద్దాం. నాకు ఆరోగ్యం బాగాలేదు, ఇక్కడికి వచ్చినా బాగుంది, అందుకని సాక్ష్యం చెప్పడానికి వచ్చి. ఓకే, గాడ్ బ్లెస్.